హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు ఎనిమి చిన్నోడు. ఈ వీడియోలో నేను చిల్లిన్ ఇన్ అనదర్ వరల్డ్ విత్ లెవెల్ 2 సూపర్ చీట్ పవర్స్. ఈ యానిమే చాలా బాగుంటుంది, అందుకే మీకు తెలుగులో ఒక క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇన్ని రోజులు వీడియో తీయనందుకు నన్ను క్షమించండి, బికాస్ కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను. ఇక లేట్ అండ్ ల్యాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ మనకు ఒక చిన్న విలేజ్ని చూపిస్తారు. మన హ్యూమెన్స్ డెమీ హ్యూమెన్స్తో పనులు చేపించుకుంటుంటారు. ఏమాత్రం తప్పు జరిగినా దారుణంగా కొడతారు. అప్పుడే ఒక డెమీ హ్యూమన్ వచ్చి ఇలా అంటాడు, మీరు చెప్పినట్టు అన్నీ చేసాం, మేము ఇంటికి వెళ్ళిపోదాం. మన హీరో అంటాడు, చేసింది మా కోసమే కాబట్టి ఈ డబ్బులు మీ దగ్గర ఉంచుకోలే అంటాడు. కానీ అందరు అనుకుంటారు, ఏంటి ఒక డెమీ హ్యూమన్కి డబ్బులు ఇవ్వడమా అని అనుకుంటారు. ఆ డెమీ హ్యూమన్ ఇలా అంటాడు, మాకు ఈ డబ్బులు ఏం అవసరం లేదు, ఏం పర్లేదని మన హీరో ఆ డబ్బులు మూటలను డెమీ హ్యూమన్ చేతిలో పెడతాడు. అప్పుడే అక్కడికి ఒక పాప వస్తుంది. ఈ పాప పేరు గ్వెన్. మన గ్వెన్ పాప ఇలా అంటుంది, ఒక్కసారి డబ్బులు ఇస్తే ఇంకోసారి తీసుకోడు, ఇచ్చేదాకా మొండిగా ఉంటాడు అని అంటుంది. మనోడి పేరైతే బనాజా. మనోడు ఇలా ఆలోచిస్తాడు, డెమీ హ్యూమన్స్కి మనుషులకి ఏం గొడవ ఏముంది అని అనుకుంటాడు. అప్పుడే మన హీరో చేతులు మెరుస్తూ ఉంటాయి. కొద్దిసేపట్లో ఇక్కడికి టెలిపోర్ట్ అవుతాడు. ఇటు పక్క మన గ్వెన్ పాప మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలరా బాబు అని అనుకుంటుంది. ఇటు పక్క మన బన్గాని చూస్తాం. మనోడు ఏదో మాయా ప్రపంచంలోకి టెలిపోర్ట్ అవుతాడు. ఒక వ్యక్తి ఇలా అంటాడు, మీకు స్వాగతం, మీరు కింగ్డమ్ ఆఫ్ క్లైరోలో ఉన్నారు, మీరు హీరో క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యారు. దాంతో మన హీరో, ఏంటి నేనా, మీరు పొరపాటు పడ్డట్టున్నారు, నేను ఒక హీరోని కాదు ఒక మర్చెంట్ని అంటాడు. ఒక అమ్మాయి వచ్చి క్రిస్టల్ మీద చేయబెట్టు, అప్పుడే నీ పవర్ని టెస్ట్ చేసుకోవచ్చు అని అంటుంది. దాంతో మన బన్గాడు ఏం చేయలేక క్రిస్టల్ మీద చేతులు పెడతాడు. అప్పుడే సిస్టమ్ లాగా ఒకటి వస్తుంది. మన బనాజాగా లెవెల్ 1 కానీ అంత తక్కువ ఉంటుంది. ఆ అమ్మాయి భయంతో ఇలా అంటుంది, ఆ డివైన్ రెవల్యూషన్ కనబడట్లేదని. మీకు డివైన్ రెవల్యూషన్ అంటే తెలియదు కదా, డివైన్ రెవల్యూషన్ అంటే దేవుడు ఇచ్చిన స్పెషల్ పవర్స్ అన్నమాట. మనోడు ఆర్డినరీ లెవెల్స్తో ఉంటాడు కాబట్టి మనోడు ఆర్డినరీ హీరో అన్నమాట. మన హీరో ఇలా అంటాడు, నేను తక్కువ లెవెల్ ఉన్నాను కాబట్టి నన్ను ఇంటికి పంపించింది. అనలోగే పక్క నుంచి ఒక అమ్మాయి అంటుంది, హో వావ్ వండర్ఫుల్ అని. అందరూ దగ్గరికి వెళ్ళి చూస్తారు. అతనికి లెవెల్ 1లోనే చాలా నెంబర్స్ అనేవి చాలా ఉంటాయి. ఆ ఎల్లో హెయిర్ అతను మనోడి లెవెల్ చూస్తాడు. మనోడు లెవెల్ 1లోనే చాలా ఆర్డినరీ ఉండడంతో ఎల్లో హెయిర్ అతను ఇలా అనుకుంటాడు, నేనే ఈ కింగ్డమ్ ఆఫ్ క్లైరోన్ని రక్షించాలి అని సంతోషిస్తాడు. అందరూ మన హీరోని పట్టించుకోరు. ఇటుపక్క మనకి కింగ్డమ్ని చూపిస్తారు. ఆ రాజు ఇలా అంటాడు, ఆ రాజ్యాన్ని కాపాడడానికి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇటుపక్క మన హీరోని చూస్తాం. మన హీరో ఇలా అనుకుంటాడు, ఇది నిజానికి మ్యాజిక్ ఆఫ్ క్లైరోడా అని. సైన్యం వారు ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు. మన హీరో ఇలా అనుకుంటాడు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. రాజు పక్కన ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, మీ లోకానికి పోయే గేట్ మూసుకుపోయింది కాబట్టి నువ్వు ఇక్కడనే ఉండాలి, అందుకే నిన్ను డెలివిజా అడవిలో ఉంచుతున్నాను అలా అంటాడు. మన హీరో ఇలా అంటాడు, నాకు ఈ వరల్డ్ గురించి ఏం తెలీదు, కొంచెం చెప్పొచ్చు కదా అని. దాంతో ఆ పర్సన్ ఇలా అంటాడు, రాజుగారు నన్ను ఏం మాట్లాడొద్దని చెప్పారు అలా అంటాడు. దాంతో మన హీరో ఇలా అంటాడు, అసలు ఈ డెలివిజా అడవి అంటే ఏంటి, మీరు రాజుగారితో స్లేవ్ కాంట్రాక్ట్తో ఉన్నారా అని అంటాడు. ఆ పర్సన్ ఇలా అంటాడు, స్లేవ్ కాంట్రాక్ట్ అంటే ఏంటిదని. మా ప్రపంచంలో హ్యూమన్స్ అండ్ డెమీ హ్యూమన్స్ ఇలానే మాట్లాడతారు. ఆ పర్సన్ ఇలా అంటాడు, నువ్వు ఆ దేశం నుంచి వచ్చావా అని. మన బన్గాడు ఇలా అంటాడు, డెలివిజా అడవి అంటే ఏంటి అని. దాంతో ఆ వ్యక్తి ఇంకా డోర్ క్లోజ్ చేస్తాడు, మన సంభాషణ ముగిసిందని. మన హీరో ఇలా అనుకుంటాడు, ఆ దేశం కన్నా ఈ దేశం చాలా మంచిది కావచ్చు. ఇలా 20 రోజులు గడుస్తాయి. మన హీరో డెలివిజా అడవికి వస్తాడు. అప్పుడు ఆ పర్సన్ ఒక బ్యాగ్ ఇస్తాడు. పర్సన్ ఇలా అంటాడు, ఈ బ్యాగ్లో నీకు కొన్ని రోజులు బతికేదాకా కొన్ని వస్తువులు ఉంటాయి. అలాగే ఈ అడవిలో డార్క్ ఆర్మీ తిరుగుతుందని ఒక పుకారు ఉండేది, అది నిజమో కాదో నాకు కూడా తెలియదు, నీకు ముందే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు అలా అని వెళ్ళిపోతాడు. మనోడు ఆ బ్యాగ్లో ఉన్న వస్తువుల నుంచి ఒక కత్తిని బయటికి తీస్తాడు. కత్తి బాగానే ఉంది కానీ డెలికేట్ కావచ్చు అనుకుంటాడు. వెనకాల కొన్ని స్లైమ్ మాస్టర్స్ ఉంటాయి, అవేం అటాక్ చేయడానికి మన హీరో అనుకుంటాడు, కానీ అటాక్ చేస్తాయి అవి. దాంతో మన హీరో త్రుటిలో వాటిని డిస్ట్రాయ్ చేస్తాడు. మనోడు కత్తి అయితే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడే మనోడికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మనోడు లెవెల్ 2కి రీచ్ అవుతాడు. మనోడికి సింబల్ అర్థమైతే అస్సలు తెలీదు. మీకు తెలుసుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. వాయిస్ గైడెన్స్ కూడా ఆన్ చేస్తాడు. సిస్టమ్ ఇలా అంటుంది, ని దగ్గర క్రిందున్న మ్యాజిక్లు అన్నీ వచ్చేసాయని అంటుంది. దాంతో మనోడు చాలా షాక్ అవుతాడు. సిస్టమ్ ఇలా అంటుంది, ఆ బ్యాగ్ కి మాన్స్టర్ రికవరీ ఉంది, అందుకే ఆ మాన్స్టర్స్ నిన్ను అటాక్ చేశాయి, రిమూవ్ చేయొచ్చు అని అంటుంది సిస్టమ్. దాంతో మనోడు సరే చెయ్యి అని అంటాడు. మనోడు బతకడానికి ఒక ప్లేస్ చూసుకోవడానికి వెళ్తుంటే సిస్టమ్ ఇలా అంటుంది, డేంజరస్ ప్లేస్, ఈ అడవిలో మ్యాల్సియం అనే మాన్స్టర్స్ ఉంటాయి, వాటి నుంచి వచ్చి పోగా చాలా డేంజర్ అని అంటుంది. అలాగే ఈ మాన్స్టర్ ని నేను రిమూవ్ కూడా చేయొచ్చు అని అంటుంది. దాంతో మన హీరో ఏం ఆలోచించకుండా రిమూవ్ చేయమంటాడు. ఒక్క క్షణంలోనే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి ఒక స్పెల్ వస్తుంది. తర్వాత అంతా నార్మల్ అవుతుంది. మన హీరో ఇలా అనుకుంటాడు,
మనోడు ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నేను మ్యాజిక్ వాడాను కానీ ఇక్కడ ఏం చేంజ్ కాలే అని అనుకుంటాడు. అప్పుడే లెవెల్ అప్ నోటిఫికేషన్ వస్తుంది, లెవెల్ 3 అని పడుతుంది. ఒక సెకండ్లో మళ్ళీ ఇట్లా నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. మనోడు సాయిరామ్ రా అనుకుంటాడు. మనకి కింగ్డమ్ ఆఫ్ లైరోన్ని చూపిస్తారు. అప్పుడే ఒక అమ్మాయి ఉరుక్కుంటూ వస్తుంది. ఈమెయితే రాజుగారి కూతురు అనమాట. ఇలా అంటుంది, ఆ లెవెల్ తక్కువ ఉన్న వ్యక్తిని ఎందుకు ఆ డెలివరీస్ అడవిలో విడిచిపెట్టారని. ఆ కింగ్ ఇలా అంటాడు, వాడు సస్తే ఏంటి బతికితే ఏంటి అని. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, ఎవరో మాన్స్టర్ రిమూవర్ స్పెల్ అయితే వాడారు అని అంటాడు. కింగ్ ఇలా అనుకుంటాడు, నేను పంపించిన ఎల్లో కలర్ జుట్టు వాడే ఇదంతా చేసి ఉంటాడు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, మీరు ఆ ఎల్లో కలర్ అబ్బాయిని పంపించింది సౌత్ సైడ్, ఆ స్పెల్ సౌత్ నుంచి కాదు నార్త్ నుంచి వచ్చింది, ఆ డెలివరీస్ అడవి నుంచి వచ్చింది అని అంటాడు. దెబ్బకి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇటుపక్క మన హీరోని చూస్తాం. హీరో దెబ్బకి 367 లెవెల్కి రీచ్ అవుతాడు. ఇలా అనుకుంటాడు, నేనేం చేయలేదు కానీ కొన్ని మాన్స్టర్లు చంపినందుకు ఇంత లెవెల్కి రీచ్ అయ్యాను, ఇంకా నా మాన కూడా త్వరగా రీజనరేట్ అయింది. రాజుగారు నన్ను డెలివరీస్ అడవి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. అప్పుడే సిస్టమ్ ఇలా అంటుంది, మీరు వేషాలు కూడా మారవచ్చని, మీరు జెండర్ మార్చుకోవచ్చు అని అంటుంది. దాంతో మనోడు ఫీమేల్ మీద ఒత్తుతాడు. దెబ్బకి మనోడు ఫీమేల్ అయిపోతాడు. ఇలా అనుకుంటాడు, ఇలా అయితే నేను బతకలేని చెప్పి వేరే గెటప్ వేస్తాడు. అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అనుకుంటాడు, ఇలా ఉంటే నన్ను ఎవ్వరు గుర్తుపట్టరని. సిస్టమ్ అంటుంది టెలిపోర్ట్ మ్యాజిక్ కూడా వాడొచ్చని. దాంతో మన హీరో కింగ్డమ్కి టెలిపోర్ట్ అవుతాడు. చాలా బాగుంది అనుకుంటాడు. అలాగే ఈ స్పెల్ ఎక్కడనైనా టెలిపోర్ట్ చేస్తుంది అనుకొని నేను నా మొదటి ప్రపంచానికి టెలిపోర్ట్ కావాలంటాడు. టెలిపోర్ట్ కాలేకపోతాడు. దాంతో ఇంకా మనడు ఏం చేయలేక పట్టణంకి వెళ్తాడు. ఇక్కడ కూడా గిల్స్ ఉన్నట్టున్నాయి అని చెప్పి గిల్లు లోపలికి వెళ్తాడు. ఒక అమ్మాయి ఇలా అంటుంది, నీ ర్యాంక్స్ ఉంటాయి, ఈ ర్యాంక్, డి ర్యాంక్, సి ర్యాంక్, బి ర్యాంక్, ఏ ర్యాంక్, ఎస్ ర్యాంక్. ఎస్ ర్యాంక్ చాలా పెద్దది, అందులో చాలా డబ్బులు వస్తాయి. మీరు ఫస్ట్ జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఈ ర్యాంక్లో ఉంటారు. ఇక్కడ మీ పేరు చెప్పండి అంటుంది. మనోడు బనాజా అనబోతాడు కానీ ఫ్లియో అని అంటాడు. ఈ పేరు మీదనే గిల్డ్ పేరు రాయండి అని అంటాడు. సరే అని చెప్పి ఒక లాకెట్ లాంటి ఇస్తుంది. దీంట్లోనే నీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అని అంటుంది. అప్పుడే ఒక వైట్ హెయిర్ ఉన్న అమ్మాయి ఇలా అంటుంది, నన్ను ఎవరైనా డెలివరీస్ అడవికి దింపుతారా అని. ప్లీజ్ నన్ను ఎవరైనా దింపండి అని అంటుంది. కానీ ఎవ్వరు రాలేకపోతారు, ఎందుకంటే డెలివరీస్ అడవిలో డార్క్ ఆర్మీ తిరుగుతుందని ఒక పుకారు ఉంది కాబట్టి. అప్పుడే మన హీరో వచ్చి అంటాడు, నేను నీతో వస్తా అని. ఆమె అంటుంది, మరి చాలా దూరం కదా ఎలా వస్తావు అంటే, మన హీరో టెలిపోర్ట్ మ్యాజిక్ తోటి వస్తా అని అంటాడు. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు అందరు షాక్ అయిపోతారు, టెలిపోర్ట్ మ్యాజిక్ అని గుసగుసలు పెడతా ఉంటారు. వీడు ఉత్తినే అంటున్నాడు, టెలిపోర్ట్ మ్యాజిక్ ఎవరి దగ్గర ఉండదు, చాలా శక్తిమంతులే టెలిపోర్ట్ మ్యాజిక్ వాడలేకపోయారు, వీడియో ఎలా వాడతాడు అని చెప్పి అంటాడు. అప్పుడే మన హీరో మీద ఒక కత్తి పెడతారు. ఆ అమ్మాయి ఇలా అంటుంది, నువ్వు టెలిపోర్టేషన్ మ్యాజిక్ వాడతావా, నేను నమ్మని అంటుంది. టెలిపోర్ట్ మ్యాజిక్ ఎవరు వాడడం నేను చూడలేదు అని అంటుంది. అప్పుడు ఇంకో పాప అంటుంది, నేనైతే నమ్మనని. ఆ గ్యాంగ్ అంతా అంటుంది, మాకు చేసి చూపెట్టని. అంతా మన ఫియోగాడు కూడా సరే అంటాడు. మన హీరో అంటాడు, ఇక్కడ వద్దు, వేరే ప్లేస్ కాడికి వెళ్ళి చూద్దామని. మన హీరో అంటాడు, అందరు దగ్గరగా ఉండండి అని చెప్పి టెలిపోర్ట్ మ్యాజిక్ని యూజ్ చేస్తాడు. ఇలా అంటాడు, డెలివరీస్ అడవిలోకి టెలిపోర్ట్ చేయని. అంత సిస్టమ్ డెలివరీస్ అడవికి టెలిపోర్ట్ చేస్తుంది. దెబ్బకి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఆ ఎలోహర్ మహిళ సిట్ డౌన్ చేస్తుంది. అంటుంది, ఫీలో సార్, నా పేరైతే అలీరోజా అని అంటుంది అని చెప్పి అందరు నీళ్ళు లోన్ చేస్తారు. మన హీరో అంటాడు, నేను అంత గొప్పని కాదు, నీళ్ళు లోన్ చేయగానే అంటాడు. అప్పుడే ఆ పాప వెళ్తూ ఉంటుంది. వైట్ హెయిర్ అమ్మాయి ఇలా అంటుంది, ఇల్లున్న మ్యాజియం అంతా తొలగిపోయిందని. నా హీరో ఇలా అంటాడు, నేను తీసేసి అనబోతాడు. అప్పుడే సిస్టమ్ వస్తుంది. సిస్టమ్ ఇలా అంటుంది, మాన్స్టర్ ప్యూరిఫికేషన్ వాడమని డీమన్ చెప్తే చాలా ప్రమాదం అలా అంటుంది సిస్టమ్. అప్పుడే బలిపాప అక్కడికి వస్తుంది. దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నువ్వు నీ నిజ స్వరూపం చూపెట్టు అని. అప్పుడే అందరూ ఆమె మీదకి ఏం చేస్తారు. మన హీరో అంటాడు, ఇక్కడ ఏం జరుగుతుందని. మన బలిరోజా పాప ఇలా అంటుంది, మాకు గిల్డ్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఒక వైట్ హెయిర్ పాప డెలివరీస్ అడవికి నన్ను తీసుకుపోలే అని వాళ్ళని చంపేస్తుంది అని ఒక నోటీస్ వచ్చింది అని అంటుంది. దాంతో ఆమె భయపడినట్టు యాక్టింగ్ చేసి, తెలిసిపోయిందా అని చెప్పి వైట్ హెయిర్ పాప ఇలా అంటుంది, రాయల్ నైట్స్ నన్ను చూసి చాలా భయపడతారు అని చెప్పి తన నిజ స్వరూపాన్ని చూపెడుతుంది. ఇలా అంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చావబోతున్నారని చెప్పి మ్యాజియాన్ని విడుదల చేస్తుంది. ఆ మ్యాజియం వల్ల 4 పాపలు వాళ్ళ పవర్ ని కోల్పోతుంటారు. మన హీరోకి ఏం కాదు. అప్పుడే ఆ మాన్స్టర్ ఇలా అంటుంది, ఏంటి నా మ్యాజియం నిన్ను నీ మీద పనిచేయట్లేదా అంటే నువ్వు అదృష్టవంతువి అంటుంది అని చెప్పి అటాక్ చేయబోతుంది. మన హీరో త్రుటిలో తప్పించుకుంటాడు. అప్పుడే ఆ మాన్స్టర్ ఇలా అంటుంది, నా దారి నుంచి ఇంతవరకు ఎప్పుడు తప్పించుకోలేదు, కానీ నువ్వు తప్పించుకున్నావు. అప్పుడే మన హీరో ఇలా అంటాడు, ఆ 4 పాపల మీద టెలిపోర్టేషన్ స్పెల్ వాడతాడు. అంటాడు, సిస్టమ్ వీళ్ళందరినీ రాజభవనానికి తీసుకువెళ్ళు అని. దాంతో సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళ 4 టెలిపోర్ట్ అయిపోతారు. మన హీరో ఇలా అంటాడు, సిస్టమ్ నా దగ్గర ఉన్న ఎబిలిటీస్ అన్నిటిని వాడు అని. అప్పుడే ఆ మాన్స్టర్ ఇలా అంటుంది, నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు అని. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మన హీరోకి ఏమైంది అని తెలవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో త్వరగా అప్లోడ్ చేస్తా. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.